అయ్యో బాబోయ్, ముక్కు పిండి 3500 వసూలు చేసుకెళ్ళాను. మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చిందే. ఉన్నారా? అదిగో లీలా. ఇంతకీ ఈ 3 పాత్రలు ఎక్కడున్నాయో? లీల కాదు, సీత. రాముడే ఇంకా రాలేదు. పద. వెల్కమ్. రా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చునే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. కూర్చొని కూడా చెప్పొచ్చు అనుకుంటా. పద. రా. ఏంటి, ఏజే వచ్చే టైం అయింది. నువ్వింకా ఇలా కనిపిస్తే ఎలా? ఇంకెలా కనిపించాలి? అందంగా కనిపించాలి. లేదు లేదు, సీతలా కనిపించాలి. ఇప్పుడు అలా లేనా? జుట్టు పావురం ఈకలాగా, కాకి తోకలాగా మారిపోయింది. అక్కడ రెస్ట్ రూమ్ ఉంది, వెళ్ళి సరిగ్గా దూకునరా. జుట్టు సంగతి సరే, గుట్టు సంగతి ఏంటి? వీళ్ళు చెప్పనివ్వరే. అక్క, ఏజే వస్తున్నారు. సరిగ్గా చూడు, నీ రాముడు వస్తున్నాడు. ఎలా ఉన్నారు? హిట్లర్ రావా? లేదు లేదు, అవును, రాముళ్లానే ఉన్నారు. ఏజే రాముళ్లానే ఉన్నాడు. నువ్వే సీతలా లేవు. నువ్వు అర్జెంట్ గా రెస్ట్ రూమ్ కి వెళ్ళు. పద పద పద, వెళ్ళు, రెడీ అవ్వు. ఎలా ఉన్నాడు అంటే అంత కంగారు పడిపోతుందేంటక్కా? ఏజెంట్ చూసింది కదా, నచ్చేస్తుంటాడు. అందుకే సిగ్గు బిడియం ముంచుకొచ్చేసినట్టున్నాయి. సీత కదా. ఈ మాయక్కేంటి బలవంతంగా రెస్ట్ రూమ్ కి పంపించేసినట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. ఏదైనా మతలబ్ ఉందా? ఏ ఏర్పాట్లు చేయలేదు కదా. అయ్యో అక్క, చిత్రమే తొట్టు, నేనేమీ చేయలేదు. నీ మీద కూడా ఒట్టేసుకొని చెప్పు నువ్వేం చేయలేదని. మీరేంటి ఇక్కడ? మీతో మాకు మాట్లాడే పనుంది ఏజే. ఏ విషయం? సీత, ఎలీనా, కోమలి. మీ పేర్లు మార్చి పెట్టుకుంటున్నారా? కాదు, మేము వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, కిచెన్లో టుడే బఫే రెడీ సార్. మీరు టేస్ట్ చేయడానికి వస్తారా? వస్తా పద. ఓకే సార్. రెస్టారెంట్లో నాకు రెస్ట్ ఉండదు, పేరులో మాత్రమే రెస్ట్. ఇంటి దగ్గర మాట్లాడతాను. అది కాదు ఏజే. ఈయన కిచెన్ లోకి వెళ్లే టేస్ట్ చూడాలా? ఇక్కడ నుంచే స్మెల్ చూసి ఏది మాడిందో ఏది పాడైందో చెప్పగలడు కదా. చెప్పనివ్వలేదు. ఏం చేస్తాం? ఏదైనా ఆర్డర్ ఇచ్చి తినేసి వెళ్దామా? తర్వాత చూద్దాం. తర్వాత చూడ్డానికి ఇదే మార్నింగ్ షో కాదు. టికెట్స్ దొరక్కపోతే మ్యాట్నీ షో చూడ్డానికి. ఏజే పెళ్లి కోసం పెట్టిన గడువు మర్చిపోయారా? అప్పుడే మనకి 3వ రోజు వచ్చేసింది. ఏం జరిగినా ఇవాళ్లే జరగాలి. లీలాని ఏజేని మనం కలిపే తీరాలి. కిచెన్ లోకి పంపి అర్థం చేసుకోమని చెప్తావా? వై నాట్? అదే పని చేయాలనుకుంటున్నాను. ఏజే అక్కడ ఫ్రీగానే ఉంటారు. లీలా రాగానే అక్కడికి పంపించేద్దాం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.
ఇప్పుడేం చేద్దామక్కా? ఆ లీల రాగానే నేను వెయిటర్కి సైగ చేస్తాను. వెంటనే వాడు ట్రాలీ తోస్తాడు. అంతే, ఆ లీల బొక్క బోర్లా పడిపోతుంది. నీకింత క్రిమినల్ బ్రెయిన్ ఉందని నాకిప్పటిదాకా తెలియదు మాయక్క. ఆ, అవకాశం రాక అణిచిపెట్టాను, అవసరం రాగానే అమల్లో పెట్టాను. ఇక లీల పని ఫినిష్. ఏమైంది? మేకప్ చేసుకుని వచ్చావేంటి? నువ్వు రౌడీలాగా నన్ను ఎత్తుకుపోతావని తెలియక. ఇప్పుడు తెలిసిందిగా, ఈ ప్రియమైన రౌడీ ఏదడిగితే అది చెయ్యాలి. ఏం చేయమంటావు? వెంటనే పారిపోమంటావా? పారిపోయేదానివే అయితే ఇవాళ నేను పిలవగానే ఇంత తొందరగా వచ్చేస్తావా? సరే మరి, ఇప్పుడు వెళ్ళిపోయి ఆలస్యంగా వస్తాను. హే, ఇప్పుడు గాని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, మీ ఇంటి దాకా వచ్చేస్తాను. పర్వాలేదే, నీకు ఆ ధైర్యం కూడా ఉందా? ఇంటికి రా, నీ ధైర్యం ఏంటో చూస్తాను. ఈరోజెందుకో కొత్తగా మాట్లాడుతున్నావు? అవును, నేనెందుకు నీకు కనబడాలి? నువ్వెందుకు నాకు కనబడాలి? ఇద్దరం ఒకరికొకరం ఎందుకు నచ్చాలి? నిన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారి నాకు టెన్షనే. ఎవరైనా చూస్తారని, గుర్తుపడతారని, ఇంట్లో చెప్తారని ఎప్పుడు భయంగానే ఉంటుంది. అందరికీ అందరూ తెలిసేంత చిన్న ఏరియా మనది. ఇవాళ మొదటిసారి నిన్ను కలిసే విషయంలో అక్కతో అబద్ధం చెప్పాను. ఎన్నడూ మా అక్కతో ఏ విషయంలోనూ అబద్ధం చెప్పలేదు. వస్తుంటే నా మీద నాకే కోపం వచ్చింది. డోంట్ వరీ డియర్, మొదట్లో అలాగే అనిపిస్తూ ఉంటుంది, మెల్లగా అలవాటైపోతుంది. నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండటానికి ఓ పని చేస్తాను. ఏంటిది? నిన్ను సరదాగా అలా బయటికి తీసుకెళ్తాను. అందరి ముందు నా చేయి పట్టుకునేంత ధైర్యం కూడా నీలో ఉందా? నా వల్ల కాదు విక్రమ్. ఎప్పటిదాకా మనం ఇలా దొంగచాటుగా కలుసుకోవాలి? ఎప్పటిదాకా నిన్ను కలుసుకోవడానికి నేను టెన్షన్ పడుతూ ఉండాలి? ఎప్పుడు నీకు నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం వస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. నేనెందుకు నిన్నెంతలా నమ్ముతున్నానో కూడా నాకు తెలియడం లేదు.
అమ్మకు మన హిట్లర్ గురించి తెలిసిపోయి గోడ దూకి జంప్ అయిపోతుందేమో అక్క. ఈ అమ్మాయి నీకు గోడ దూకి అమ్మాయిలా కనిపిస్తుందా? గట్టిగా ఏదైనా అంటే తిరిగి ఏమీ అనలేక ఏ చెట్టు కిందో కూర్చొని ఏడుస్తుంది తప్ప పొరపాటున కూడా తిరగబడే తత్వం లేదు పాపం. ఇలాంటి అమ్మాయే అత్తగా రావాలని నేను కోరుకున్నాను. ఏజే నన్ను గుర్తుపట్టేసి గట్టిగా ఏదైనా అంటే ఈసారి కేక్ లాంటి గట్టి పదార్థం కాదు, చాకు లాంటి మెత్తని ఆయుధం చూపిస్తా. మా మమ్మీ తప్ప ప్రపంచంలో ఎవ్వరు నన్ను ఒక్క మాట అన్నా పడాల్సిన కర్మ నాకు లేదు. క్షమించాలి, కాసింత ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను. ఏజే కిచెన్లో నీకోసమే వెయిట్ చేస్తా. పార్సల్సే కదా? అంటే నేను సీతలాగా మాట్లాడాలా, లీలలాగా మాట్లాడాలా? ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోండి. ఈ సీత వేషం కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో మనసు విప్పి చెప్పాలి. ఏంటో నాటకం వేయకముందే ఇంకో నాటకం ఆడుతున్నట్టుంది. ఇది మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి శుభసూచికంగా తీసుకెళ్తుంటాం. అంత శుభంగా జరగాలని కోరుకుంటూ దీన్ని తీసుకెళ్ళాం. తీసుకో, అంత మంచి జరుగుతుంది. వీళ్ళు మూర్ఖులు అనుకున్నాను గాని కొంచెం మంచి మూర్ఖులే. మీ అంత మంచివారిని నేనెక్కడా చూడలేదు. మా ఏజీ అంత మంచి వారిని కూడా నువ్వెక్కడా చూసుండవు. పైకి కాస్త కఠినంగా మాట్లాడినా మనసు వెన్న. అయ్యో, ఆ హిట్లర్ గుణగణాలు ఎవరికి తెలీదు? నేను వస్తాను. సరే స్వామి, ఈ గండ నుండి నువ్వే గట్టెక్కించాలి. లాస్ట్ మినిట్లో ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఎవరు తీసుకున్న గొత్తులో వాళ్లే పడ్డట్టయింది. ఎక్కడ ఎక్కడ? ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయండి. మంట మంట! అయ్యో మంట! వద్దు, పోయొద్దు. మంట మంట! ఇది మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి శుభసూచికంగా తీసుకెళ్తుంటాం. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా సమీపమంతా నీ వసంత కేళే, చెలి ప్రపంచమంతా నీ కలే కనాలే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటి
ఇదే మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరని దూరం మన కలయిక తీరం మునిమాపుల చందం మన ఇరువురి పయనం మన కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే ఎక్కడా ఎక్కడా నా కోడలు ఎక్కడా? కిచెన్ లో ఏజేతో మాట్లాడుతుంది. అయితే నేను వెళ్ళి కళ్ళారా చూసుకుంటాను. జయమ్మ వద్దు, నువ్వుండు. నాకిప్పుడు ఇనుప సంకెళ్ళు వేసి ఆపినా కూడా నేను ఆగలేను. నేను అర్జెంటుగా చూడాల్సిందే. అయ్యో జయమ్మ, 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 జయమ్మ ఆగు. మీరాగండి. నా కోడల్ని నేను అర్జెంటుగా చూడాలి. అది కాదు జయమ్మ, ఆగు. ఏం కాదు, నేను చూడాలి. ఒకసారి విను జయమ్మ. వినను 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 నేను వినను. జయమ్మ సీతారాముల్ని చూద్దామని వస్తే రాధాకృష్ణులు కనిపిస్తున్నారేమిటో. ఇక్కడ అసలేం జరుగుతుంది? ఒక్క నిమిషంలో ఒక యుద్ధమే చూపించేసింది. ఆ బేకారిలాగా అడుగు పెట్టగానే బీభత్సం పుట్టింది. ఏ మాట్లాడరేంటి? ఎవరేమైనా ఇక్కడికి రానిచ్చారు మిమ్మల్నే? అది మేమే ఏజే. మీరు ఫోటో చూసి సెలెక్ట్ చేసిన అమ్మాయి తనే. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం. అయితే ఏంటి? ఫోటో చూసి ఇంట్లోనే ఓకే చేశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకలా గట్టిగా అరుస్తావు నాన్న? చూడు ఆ అమ్మాయి ఎంత బెదిరిపోతుందో. నువ్వు కాస్త సున్నితంగా మాట్లాడాల్సిన రోజులు వచ్చేసాయి నాన్న. నమస్కారం అండి. చూసావా, అమ్మాయిలాగే అమ్మాయి గొంతు కూడా శ్రావ్యంగా ఉంది. అది నేనేనని తెలిస్తే ఈవిడ నూనె మీద అడుగేయకుండానే ఇంటి దాకా జారుతూనే వెళ్తుందేమో. చాలు జయమ్మా, మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. చిన్న మంట చూసి ఫైర్ ఇంజిన్ పిలిచి అంత హడావిడి చేసి నా వర్క్ని డిస్టర్బ్ చేసింది కాబట్టి ఇంకెప్పుడు ఆ వంక ఈ వంక పెట్టి నా వర్క్ని డిస్టర్బ్ చేయకండి. బయలుదేరండి. ఈయన రాముడేంటండి? పైకి గట్టిగా ఉండే టెంకాయ లాంటివాడు, లోపల తెల్లటి స్వచ్ఛమైన మనసు, కొబ్బరి నీళ్లంత తీయటి మాటలే ఉంటాయి అంతే.
ఓకేనే కదా? ఆ? అయ్యో, ఎవరిని ఏమడుగుతున్నా? మేము నిన్నడగాల్సిన మాటది. రేపు మీ వాళ్ళని తీసుకొని మా ఇంటికి రావాలి. ఆ?